ఈరోజు ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ పట్టణంలో గల మారమ్మ తల్లి 27వ వార్షికోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. చించెరవాడ కట్టు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది. మరియు చించెరవాడ కట్టు పెద్దలు, పిల్లలు, మహిళలు ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరియు చుట్టుపక్క గ్రామాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో రావడం జరిగింది. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించుకుంటున్నామని వారు చెప్పడం జరిగింది. అమ్మవారి దగ్గర మొక్కుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని అక్కడి భక్తుల నమ్మకం.
रहवे అమ్మలా మాయమ్మ రూపము నీదము అమ్మలా మాయమ్మ రూపము నీదము అఖిలాండ మంతటా నిండి ఉన్నావమ్మ అమ్మ రావే ఇంతకుముందు కొంచెం బీమార్ వాడి బక్కగా అయిపోయింది. అది బీమార్ తోటి ఎటు సాత కాకుంటుండే. అయితే మారమ్మ తల్లికి మొక్కుకున్నా. నేను ఒకవేళ పోతరాజు అయితే పోతులెక్క అయితే పోతరాజు చేసి మనం మొక్కుకున్నా. ప్రతి సంవత్సరం అది చేస్తున్నా. ప్రతి సంవత్సరం పోతరాజు చేసి చేస్తా. ముంగటే కొట్టా.
మా పేరు స్వాతి. మా మారమ్మ తల్లి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నాం ఈరోజు. ఇది 27వ వార్షికోత్సవం. అందరూ సుఖ సంతోషాలతోటి ఆయుర ఆరోగ్యాలతోటి ఉండాలని ఈ మారమ్మ తల్లి పుట్టినరోజు ప్రతి ఏటా జరుపుకోవడం జరుగుతుంది. అందరూ ప్రతి ఒక్కరు పిల్ల పాపలతోని ఈ గుడికి వచ్చి కుండలు తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. నా పేరు అపూర్వ. ఇవాళ మారమ్మ తల్లి పుట్టినరోజు 27వ వార్షికోత్సవము. సో చించర్వాడ కాలనీ వాసులందరూ వచ్చేసి ఇంటి నుండి ప్రతి ఒక్కరు కుండలు వేప కొమ్మలతోని మారమ్మ తల్లి గుడికి వచ్చి దీన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, సకాలంలో వర్షాలు కురవాలని చెప్పేసి జరుపుకుంటాం. అమ్మవారి ఇక్కడ మారమ్మ తల్లి అందరూ చిన్నప్పటి నుంచి మాకు తెలుసు, భక్తులు ఇక్కడ బాగానే వస్తారు. వర్షాలు పడాలని ఇక్కడ బోనం వేస్తారు. మంచిగా గంగ నీళ్ళతోని కుండలతో తీసుకొచ్చి గల్లీల డప్పులతోని పెద్ద కాపు నుంచి ఇంటికి నుంచి ఈ గల్లీ నుంచి ఇక్కడ మొత్తం చిన్న పెద్ద అందరు వచ్చి మహిళలు కుండలు ఎత్తుకొని వచ్చి బోనం వేసి అన్నదాన కార్యక్రమం చేస్తారు. వర్షాలు పడాలి, అన్ని మొక్కుతారు, మంచిగా అనుకున్న పనులు అవుతాయి. ఇక్కడ అమ్మవారు చాలా మహత్తమైన అమ్మవారు. మారవ తల్లిని ప్రతి సంవత్సరము ఎంతో వైభవంగా జరుపుకుంటాము. కుల మతము భేదము లేకుండా మేమందరము సుఖ సంతోషాలతో ఉండాలని, అందరూ కాలు చేతులు చల్లగా ఉండాలా, ముత్తైదులు అందరూ చల్లగా ఉండాలా, అందరూ మంచిగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని, వ్యవసాయదారులకు మంచి పంటలు పండాలని, మంచిగా వానలు పడాలని ఈ మారేవ ఉత్సవాలు 27వ సంవత్సరం ఉత్సవాలు జరుపుకుంటున్నాము. ఈ మారేవ తల్లి ఉత్సవం జరుపుకునడం వలన మాకు ఎంతో సంతోషంగా ఉంది. మా ఆరోగ్యాలు కూడా అందరి బాగానే ఉన్నాయి. ఈ మారేవ తల్లి చాలా సత్యం ఉంది. ఏమన్నా అనుకున్నా గానీ ఆ పనులు నెరవేరుస్తుంది. అందుకని ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా ఏ కులమతం బలం లేకుండా 3 ఆడకట్లు ఎంతో సంతోషంగా జరుపుకుంటాము. మారేవ తల్లికి జై. మారేవ తల్లి ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం మేము. మాకు ఎంతో పిల్లలకు పెద్దలకు అంతా మంచిగా బాగున్నది. ఇది మారేవ తల్లి గురించి ఎప్పుడు మేము ప్రతి సంవత్సరం ఇట్లనే గ్యాండ్గా కలుపుకుంటున్నాం. అందరూ వైభవంగా జరుపుకుంటాము. మాకు ఈ తల్లికి వేసి నుంచి మాకు అంతా వాడకట్టుకు మంచిగా ఉంది. ప్రతి సంవత్సరము జరుపుకునే మారమ్మ ఏదైతే ఆలయంలో ఇది ప్రతి సంవత్సరం జరుపుకునే పండుగ. ఈ మా చించవాడగట్టులో ఇది వెలిసినటువంటి ఆలయం ప్రతి సంవత్సరం గ్రాండ్ గా జరుపుకుంటాము. ప్రతి సంవత్సరం అందరం డప్పులతోని వాయిద్యాలతోని పొచ్చమ్మ దగ్గరికి వెళ్ళి ఈ పొచ్చమ్మ దగ్గరికి కూడా వచ్చి ఇటువంటి ఆలయంలో ఎక్కడ ప్రసిద్ధి మంచి ఆదిలాబాద్ లో ప్రసిద్ధి కాల్చినట్టు ఆలయం కాబట్టి బాగా మంది దీంట్లో పాల్గొంటారు. పల్లెటూరు వాళ్ళు అందరూ అన్నదాన కార్యక్రమం నడుస్తుంది, బాగా జరుగుతుందని మా యొక్క అభిప్రాయం. గత 26-27 సంవత్సరాల నుండి జరుపుకునే ఈ సంవత్సరం ప్రతి 29వ తారీఖు నాడు జూన్ నెలల ప్రతి సంవత్సరం వచ్చేది. గత 25 సంవత్సరాల నుండి చించరవాడ మైసమ్మ గుడి ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేస్తాం, పూజలు చేస్తాము. మా పేకాపు అక్కడ నుంచి పూజలు మంచిగా గ్రాండ్గా జరుగుతాయి. ఇది ఎందుకోసం అంటే అందరూ మా ఆడకట్లు అందరూ చల్లగా ఉండాలని, వర్షాలు మంచిగా పడాలా, రైతులకు పంటలు మంచిగా వెళ్ళాలా, దీని గురించి పూజా కార్యక్రమం పెద్దగా చేసుకుంటాం. అన్నదాన కార్యక్రమం కూడా గొప్పగానే జరుగుతుంది మా వాడకట్లో. ఈ రోజు ఏదైతే ఉన్నదో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మారెమ్మ మైసమ్మ రెండు ఒకే రోజు వార్షికోత్సవం జరుగుతున్నది. ఇది చేసుడు ఏంటంటే బోనాల ముందు ప్రజలకు అన్ని సుఖ సంతోషాలతో ఉండాలా, వర్షాలు బాగా పడాలా, పాడి పంటలు అందరూ బాగుండాలా. ఏంటంటే బోనాలు స్టార్ట్ అవుతాయి కాబట్టి లాస్ట్ మాసంలో ఏదైతే ఉంటుందో కాబట్టి ఇక్కడ అక్కడ రెండు కలిసి ఇక్కడ వార్షికోత్సవాలు జరుగుతుంది. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా అలాగే జరుపుకోవడం జరుగుతుంది. ఘనంగా ఉంటుంది. ఇంకొకటి ఏదైతే ఉన్నదో అక్కడ మన జరిగే భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఇంకొకటి హైదరాబాద్ అక్కడిక్కడ బోనాలు ఎక్కడ జరుగుతాయో ఇక్కడ 27 సంవత్సరాల నుండి ఇదే పరిస్థితిగా జరుగుతున్నది. అందరు కలిసిమెలిసి పండుగ జరుగుతుంది. అందరి సహకారంతో ఈరోజు పెద్ద మొత్తంలో అన్నదానం జరుగుతుంది. చించరవాడ, శివాచౌక్, ఆదిలాబాద్. మీరు చేసే కార్యక్రమాలు ముందుగా మాకు తెలపగలరు. మీరు చేసే ప్రతి కార్యక్రమాలు మీకోసం మీ టీవీలో రావాలి అంటే మీరు ఛానల్ వాట్సాప్ నంబర్కు వీడియోలు పంపగలరు. సెల్ 9490739246.